ఈ కోవూరులో చాలా మంది బాధపడుండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు. కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నిలిచిన వ్యక్తి ప్రసన్న అని చెప్పేదానిలో ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియని చెప్తున్నా. ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం, కొన్నంత భరోసా. అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇందాక సోదరులు చెప్పినట్టు 39,000 కాదు 50,000 పైచీలుగా ప్రసన్నని ఎలాగో గెలిపించబోతున్నారు. అక్కడ ఎవరో కొంతమంది ఈరోజు చూశాను ఈ మధ్యకాలంలో లోకేష్లు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని తీసేస్తున్నాడు, అక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ఇక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు, ఎస్సీలు తీస్తున్నాడు. ఆ పప్పుకి ఆ పప్పు అబ్బకి ఆ అబ్బకి సపోర్ట్గా ఉన్న దత్తకి చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత, మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి. మాకు పనికిరాని వాళ్ళు చేర్చుకున్న వీళ్ళెంత పనికి మాలలో ఒకసారి ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికొచ్చి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే బీసీలని ఎస్సీలనే మారుస్తున్నారని చెప్తారు. ఎందుకు బీసీ ఎస్సీలనే మారుస్తున్నారని చెప్పాలి. చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు, కాపులు మార్చున్నారు. అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో ఒక మత్స్యకారుని ప్రసన్న దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్న వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. మంచి మెజార్టీతో ప్రసన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏ చిన్న అశ్రద్ధ వద్దు, అందరం కలిసిగట్టిగా పనిచేస్తాం. మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ, ఎవరు ఎన్ని కారుకూతలు కూర్చున్నప్పటికీ ఏమీ కాదు. ఈ జిల్లా వైసీపీ అడ్డా, జగనన్న అడ్డా. పాత అయితే 10, కొత్త అయితే 8 డంకా బజాయించి గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇందాక మా అన్నలు అందరూ కూడా చెప్పారు రెడ్ బుక్ అని. ఆ రెడ్ బుక్ మడిసి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పుకు కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జగన్, జై జగన్, జై జగన్.